బేబీ ఎందుకలా చేశారు? ఆఫీసులో తోటి ఉద్యోగిని అందరూ ముందు కొట్టారు. అందరూ మిమ్మల్ని తప్పుగా అనుకుంటారు. నన్ను తప్పుగా అనుకుంటారనా లేక దాన్ని కొట్టానని ఫీల్ అవుతున్నావా? అబ్బా ఎందుకనే తప్పుగా ఆలోచిస్తావు నువ్వు? హే, నువ్వే తప్పు చేస్తున్నావు, అందుకే నేను తప్పుగా ఆలోచిస్తున్నాను. నేనంత వర్త్ కాదే. నీ వర్త్ ఏంటో ఆ రన్నింగ్ ట్రైన్లోని చూశాను. ఎప్పుడు చూసినా ఈ మాట చెప్తూ ఉండు. జరుగు. నేనేం చేయలేదు, నా మాట నమ్మొచ్చు కదా. నువ్వేం చేయకుండానే అది తొడతడుతుంది, ఛాలెంజ్ చేస్తుంది, మరో వర్షన్ చూపిస్తుందంట. ఇంకో వచ్చిన అదెలా ఉంటుంది? ఆ వర్షన్ కూడా చూడాలని ఆశగా ఉందా? ఊరికే అడిగాను. సరే వెళ్ళి తలుపుతీ వెళ్ళు. నువ్వు వెళ్ళి తీరా. నాకు నీకు గొడవ, వెళ్ళి తీపో. ఆ మీటింగ్ ఫుడ్ యు గో. నేను తింటాను, నువ్వు వెళ్ళి తీపో. కష్టమైన పని మరి. హే, ఈ టైంలో ఏంటిది? వర్ష వర్షన్ 2.0. ఓకే, వాట్ ఆర్ యు బ్లాబరింగ్? ఐఎమ్ నాట్ బ్లాబరింగ్ సహో, నేను నా ఇంటికి వచ్చాను. హే హే హే, ఎక్కడికే వెళ్తున్నావు? ఓ Hey, just ఇది come here. మీ రూమా? Huh? తీసుకోండి తీసుకోండి. నేను అడుగుతూనే ఉన్నాను, సెన్స్ లేకుండా. హై, హే, ఇదే what do you నా think రూమా? of- థాంక్స్ సై. హే జై, ఇక్కడ రా. ఏమైంది? అక్కడ చూడు. ఇప్పుడు తనెందుకు పిలిచావే? నేనా పిలిచాను? మిడ్ నైట్ లో లగేజ్ తో వచ్చేసింది. ఏంటని అడిగితే నా ఇల్లు అంటుంది. తన్నే ఇల్లా? జస్ట్ ఆస్క్ హర్ టు గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్. అసలు ఏమనుకుంటున్నావు నీ మనసులో? అర్ధరాత్రి 12 గంటలకి ఇంటికి వచ్చి గొడవ చేస్తావా? మరి ఎదుగా నీ థింగ్స్ తీసుకుని బయటికి వెళ్ళు, పోవే. పోతాను. పోయే ముందు ఆ 4వ పేరు తర్వాత ఏం జరిగిందో చెప్పి వెళ్ళనా? ఏంటి 4ది? ఏం అది ఒక్క నిమిషం ఉండు. జెన్నీ, తనేదో సరదాగానే ఇక్కడికి వచ్చిందట. ఇప్పుడే వెళ్ళిపోతానంటోంది. కానీ లేట్ నైట్ లో ఒక అమ్మాయిని ఒంటరిగా పంపితే బాగుంటుందా చెప్పు? ఓ, లేట్ నైట్ లో ఒక అమ్మాయిని ఇంట్లో ఉంచుకోవడం మాత్రం బాగుంటుందా? రెండూ బాగుండవు అనుకో. మరి ఏం చేద్దాం? ఉదయం పాలొచ్చేలాగా పంపించేద్దామా? పోరా. జెన్నీ, బాబోయ్, 4 బీర్ తాగాక ఏం జరుగుంటుంది? వెళ్ళి అడిగిరానా? ఏంటబ్బాయ్ ఒంటరిగా కూర్చొని గొడుక్కుంటున్నావు? నేను కంపెనీ ఇవ్వనా? వద్దు తల్లి, నీ కంపెనీ అసలు వద్దమ్మా. ఒక చిన్న క్లారిఫికేషన్. ఏంట్రా తనతో ముచ్చట్లాడుతున్నావా? లేదు జెన్నీ, తల్లి ఏదో అడిగింది. బయటకు వెళ్ళావంటే కట్ చేసిస్తాను. వద్దు పోను. జెనీ, వేడిగా గ్రీన్ టీ కావాలా? షో, గెట్ అవుట్. నేనెందుకు వెళ్ళాలి? తీసుకుని బయటికి వెళ్ళు. సా సా అని అన్నావంటే ఐల్ కిల్ యు. నీతో ఏంటి మాటలు? జైని రమ్మను, వాడితో మాట్లాడతాను. హాయ్ వర్ష, గుడ్ మార్నింగ్. హాయ్. ఏంటి మీరిద్దరూ డ్రామాలు ఆడుతున్నారా? నువ్వు ఇంకా ఇక్కడేం చేస్తున్నావు? ఉదయం వెళ్ళిపోతావు అనుకుంటే ఇంకా ఇక్కడే ఉన్నావంటే? లేచి మీ ఇంటికి వెళ్ళవే. కూల్ కూల్ కూల్, వెళ్తాను. వెళ్ళే ముందు అప్పుడు జరిగిందంతా చెప్పి వెళ్తాను. సా జరిగింది చెప్తాను, నువ్వే దీనికి న్యాయం చెప్పు. ఆ రోజు బండి పంచర్ అయింది, ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళడానికి వెయిట్ చేస్తూ ఉన్నాను. డ్రాప్ చేయనని అడిగాడు. అవును. సరే ఫ్రెండే గానీ డ్రాప్ చేయమన్నాను. అక్కడికి వెళ్ళాక సరే ఎంత దూరం వచ్చావు కదా, లోపలికి రా అన్నాను. అవును. కాఫీయా టీ అని అడిగితే బియర్ అడిగాడు. అవును. సరే అని నాన్న కోసం వచ్చిన బియర్ తీసిచ్చాను. 2-3 బియర్స్ తాగి సైడ్ డిష్ కి నా దగ్గర కిస్ అడిగాడు. అవును. కిస్ అడిగానా? నేను అడగలేదు, తనే అడిగింది. తను అడిగిందా? లేదు, ఎవరు అడిగారు? అప్పుడే అర్థమైంది 2-3 బియర్ తర్వాత ఏం అడుగుతాడు, ఏమి చేస్తాడని. రెస్ట్ వస్తుంది, వెళ్ళాలి. నువ్వు చెప్పు. ఇంటికి వెళ్ళరా, జెనీ పాపం వెయిట్ చేస్తోందని చెప్పాను. తను జెనీ కాదు, నన్ను పెట్టిన శని అంటున్నాడు. అలాగని అన్నా? అబద్ధం చెప్తుంది, నేను అలా అంతా అనలేదు.
ఏయ్ నేను ఇప్పుడు ఎలా అన్నానే నాకు బాగా కోపం వచ్చింది. బరబరా లాక్కెళ్ళి బయటికి గెంటేశాను. ఆ 4 బేరిస్తేనే వెళ్తానంటున్నాడు. 4 బేర్ తాగి వీడు ఏం చేశాడో తెలుసా? ఓ, ఓ, ఓ. హ? ఏంటి ఇంట్లో వాన్ చేసుకుంటే ఫ్లోర్ మురుకవుతుంది అందుకే యు హావ్ బ్రోకెన్ మై ట్రస్ట్ జై. ఆ, ఆ, తన తన వాన్ అబద్ధం చేసుకునేది దానికోసం చెప్పకు. కాదు, మన ఇంట్లో తిని వాన్ చేసుకుంటుంది. మొత్తం చెప్పకు అంటున్నాను. నైట్ నాకు కూడా వామిట్ వచ్చింది. నా మాట నమ్ము జెన్నీ ప్లీజ్. నువ్వే చూడు సా, నేను వాంతి చేసుకునేలా చేశాడు. ఏయ్ అబద్ధం అబద్ధం, నేనంత వర్త కాదు జెన్నీ. నీ వర్త్ ఏంటో ఒకటి చూస్తున్నాను కదా. బాగా అడుగు సా. చాలా అమాయకురాలుగా ఉన్న నన్ను ఓవర్ నైట్ లో అబ్బో, ఓ, ఏయ్, ఓ, ఏయ్. ప్రపంచాన్ని చూపించాడు. కూసుని భలే ఉంది. ఏయ్, నటిస్తుంది నటిస్తుంది. నువ్వు నటిస్తున్నావా అది నేను కాదు నటిస్తుందా? తనే. వాడే లేదు నటిస్తున్నాడు. తనే కావాలంటే చూడు. వాడే తన నటిస్తున్నాడు. అబద్ధం ఆడుతుంది, తన కళ్ళు చూడు. లేదు సా, వాడే తన నటిస్తున్నాడు. కళ్ళు ఒకసారి బాగా చూడు. నువ్వే చూడు. స్టాప్ స్టాప్ స్టాప్. ముందు ఇద్దరు బయలుదేరండి. ఏంటి సా హాస్పిటల్ కి తీసుకొచ్చా? నువ్వు ఫ్రాడా లేక వాడు ఫ్రాడా అని నాకు ఈ రోజే తెలియాలి. హ్మ్? రా. మీకు ఈ అమ్మాయి కన్సీవ్ అయిందో లేదో తెలియాలి అంతేనంటారా? అవును డాక్టర్. యూరిన్ శాంపిల్ ఇచ్చెళ్ళండి, హాఫ్ అన్ అవర్లో తెలుస్తుంది. సరే పదాం రా. రా రమ్మంటుంటే. ఆ, ఆ, డాక్టర్ రిజల్ట్ ఏమని వస్తుంది? ఏ మీకు తెలీదా? తెలియకపోవడం కదా ఇప్పుడు సమస్యగా ఉంది. నేరుగా చూస్తే ఎలా ఉంది డాక్టర్? బయటకు వెళ్ళి కాసేపు వెయిట్ చేయండి, నేను చెప్తాను. సరే. హలో. హాయ్. హే లేవే. లెగువ్వే అంటే జస్ట్ హాఫ్ అన్ అవర్. రిజల్ట్ నెగటివ్ అని వస్తే మరో నిమిషమే లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని పారిపోవాలి. ఒకవేళ పాజిటివ్ అని వస్తే? ఆ, పెళ్లి చేస్తుంది. హా? అయితే ఓకే. పాజిటివ్ అని వస్తేనే కదా. నువ్వెందుకు టెన్షన్ అవుతున్నావు? ఎవరెవరు చేశారో నాకు తెలీదా? అబ్బో, ఏమైనా చేస్తే నాకు తెలీదా అనే ఉద్దేశంతో అన్నాను. టంక స్లిప్ అయిపోయింది, క్షమించు. ఓకే బాబోయ్. సా, డాక్టర్ వచ్చింది. మిసెస్ జై, ఎస్. సా, ఆమె నన్ను పిలిచింది. కంగ్రాట్స్ మా, యువర్ ప్రెగ్నెంట్. అయ్యో, థ్యాంక్ యూ ఎందుకైనా డాక్టర్. మంచిది మీరు ఇంకోసారి చెక్ చేయండి ప్లీజ్. ఎన్నిసార్లు చేసినా మీరు చేసిందే. గుడ్ జాబ్. థ్యాంక్స్ డాక్టర్. జెన్నీ లేదు, డాక్టర్ అబద్ధం చెప్తున్నట్టున్నారు. జై, ప్లీజ్ కాసేపు ఒంటరి వదిలే. అక్కడికి జెన్నీ వచ్చిందా?